హాయ్ గైస్, దురంధర్ 2 ది రివెంజ్ టీజర్ ఇప్పుడే చూడటం జరిగింది. నేను ఇంకా కొత్త టీజర్ ఏమన్నా వదులుతాడు అనుకున్నా గైస్, కాకపోతే ఏంటంటే ఓల్డ్దే వదిలేడు. ఈ టీజర్ ని థియేటర్స్ కి వెళ్ళిన వాళ్ళు అక్కడ చూసారు, అలాగే నెట్ఫ్లిక్స్ లో కూడా ఉంది. మరి ఎన్నిసార్లు చూస్తారు నాకు అర్థం కాదు. ఈ టీజర్ కూడా బాగుంది, బాగలేదు అని కాదు, కాకపోతే ఏంటంటే చూసిందే కదా, కొంచెం కొత్తగా వదిలితే కొంచెం బాగుంది అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే మూవీ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశాడు, March 19th మూవీ అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యష్ గారి టాక్సిక్ మూవీ కూడా అప్పుడే వస్తుంది. ఇప్పుడు టాక్సిక్ టీం ఏం చేస్తారో ఏంటో మరి. అయితే నన్ను అడిగితే మాత్రం వేరే డేట్ కి వెళ్ళిపోవడం బెటర్ గైస్. ఇప్పుడు దురంధర్ మూవీ పెద్ద హుషారుగా ఉంది గైస్. జస్ట్ పార్ట్ 1 1200 crores కలెక్ట్ చేసింది, అది కూడా ఓన్లీ హిందీలోనే. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వకుండా కలెక్ట్ చేసిందంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది, మరి ఎంత కలెక్ట్ చేస్తుందో మరి చెప్పలేం మరి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక రియల్ స్టోరీ, దీనికోసం అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు ఎలా చూపిస్తారు ఏంటి అనేసి. అండ్ అలాగే అడుశేషి గారి మూవీ డెకైట్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారంటే గైస్. నన్ను అడిగితే ఇంకా పోస్ట్ పోన్ అయిపోయినట్టే. అలాగే ది పారడైజ్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇంకా పెద్ద అయితే డౌట్ గా ఉంది, అది చేద్దామా వద్దు అన్నట్టుగా ఉందన్నమాట. ఎప్పుడు చేస్తారో ఏంటో మరి, దాని నుంచి అప్డేట్ లేదు. ఇంకా దీని గురించి మాట్లాడతా, టీజర్ గురించి మాట్లాడమే మర్చిపోయాను గైస్. టీజర్ లో బీజిఎం ఉంది మామ, చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే టీజర్ లో కట్స్ గైస్, అవి కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా బాగా కట్ చేశారు. టీజర్ లో గైస్ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, అంటే దానికి సంబంధించిన సీన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. టీజర్ లో ఒక షాట్ ఉంటది గైస్, జస్ట్ అలా చాలా పోతుంది అనమాట, ఒక సుతితో తల పగల కొడతారు. ఆ సీన్ గైస్ ని రియల్ క్లిప్ చూశాను, లిటరలీ క్రూషియల్ గా ఉంటుంది అనమాట. సో ఇంకేంటంటే టీజర్ అయితే బాగుంది, కాకపోతే ఏంటంటే కొత్త టీజర్ వెళ్తే కొంచెం బాగుంది అనిపించింది అంతే. సో మీరు టీజర్ చూసారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.